హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగం మరికొంచెం సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. భాగస్వామ్యం. ముగ్గురు స్నేహితులు భాగస్వాములుగా ఉండి ఒక సినిమా తీయాలనుకున్నారు. మొదటి వ్యక్తి, నేను సినిమా తీయడానికి అయ్యే ఖర్చంతా పెట్టుకుంటాను. రెండో వ్యక్తి, నేను సినిమాలు నటిస్తాను అని మూడో వ్యక్తిని నువ్వు ఏం చేస్తావు అని అడిగారు. నేను సినిమా చూస్తాను అన్నాడు సీరియస్గా. పావుగంట. పాపారావు ఒక రాత్రి ఓ ఊరికి నడిచి వెళ్తున్నాడు. దారి మధ్యలో ఓ పెద్ద మనిషి ఓ సమాధి మీద కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. పాపారావుకు సిగరెట్ తాగాలనిపించింది. వెళ్ళి ఆ పెద్ద మనిషిని ఏదో మాటల్లో పెట్టి సిగరెట్ అడుగుదామనుకున్నాడు. ఏవండి, గోవిందపురం ఇంకెంత దూరం అడిగాడు పాపారావు. ఎంతండి, నడిచి వెళ్తే 6 గంటల దూరం, పరుగున వెళ్తే అరగంట దూరం చెప్పాడు పెద్ద మనిషి. అవునండి, ఇంత రాత్రి వేళ మీరు ఇక్కడ కూర్చున్నారే అడిగాడు పాపారావు. ఏం లేదండి, లోపల బాగా ఉక్కబోస్తుంది, కాస్త గాలి తగులుతుందని బయటకు వచ్చి కూర్చున్నాను అన్నాడు. అంతే, పావు గంటలో గోవిందపురం చేరుకున్నాడు పాపారావు. పెళ్లిలో చదివింపులు ఎందుకేమిటి? వధువు మొదట గౌరీ పూజ చేస్తుంది, తర్వాత లక్ష్మీ పూజ చేస్తుంది. సరస్వతికి కోపం రాకూడదని చదివింపులు. నమ్మకం. రంగారావు చీకట్లో ఒంటరిగా నిలబడ్డాడు. ఎవరైనా తోడుగా ఇంటి వరకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఒక మనిషి రోడ్డు మీద వస్తూ కనిపించాడు. అతడిని ఆపి రంగారావు, కాస్త ఊరు దాకా తోడు వస్తారా అని అడిగాడు. నేను చనిపోయి 2 సంవత్సరాలైంది అన్నాడు అతను. అప్పుడు రంగారావు, దయచేసి తప్పకుండా మీరే తోడు రావాలి, మనుషులపై నమ్మకం పోయింది, అదీకాక నా జోబిలో కాస్త డబ్బు ఎక్కువ ఉంది అన్నాడు. దేవుడికి మనీ ఆర్డర్. తండ్రి, నా కొడుకు ప్రాణాలను కాపాడారు, ధన్యవాదాలు డాక్టర్ గారు. డాక్టర్, నాదేముందండి, అంతా దేవుని దయ. తండ్రి, ఏమైనా మీకు మరీ కృతజ్ఞతలు వెళ్ళొస్తాను డాక్టర్ గారు. డాక్టర్, మరి నా ఫీజు సంగతి? తండ్రి, మర్చిపోలే డాక్టర్ గారు, దేవుడికి మనీ ఆర్డర్ చేస్తా. కండక్టర్, సార్, బస్సు ఖాళీగానే ఉంది కదా, మరి అటూ ఇటూ తిరుగుతున్నారెందుకు? సుబ్బారావు, తిరుపతికి నడిచి వస్తారని మొక్కుకున్నానయ్యా. ముగ్గురు స్నేహితులు కలిసి గుడికి వెళ్తారు. వారిలో మొదటివాడు, ఓ దేవా, ఒక గది నిండా బంగారు నాణ్యాలు ఇప్పించు తండ్రి అని గట్టిగా వేడుకుంటాడు. రెండోవాడు, దయామయుడా, నా గదిని వజ్రాలతో నింపే తండ్రి అని ప్రార్థిస్తాడు. మూడోవాడు, దేవుడా, వారనుకున్నట్లు నాకు బంగారం వద్దు, వజ్రాలు వద్దు, ఆ 2 గదుల తాళం చెవులు మాత్రం నాకే అనుగ్రహించు, అది చాలు దేవా అని కోరుకుంటాడు. అయ్యగారు, ఈ రాత్రికి మీ ఇంట్లో టీవీలో సినిమా చూడొచ్చా నేను అడిగాడు బిచ్చగాడు చలపతి గారిని వినయంగా. ఆ సినిమానే ఎందుకు చూడాలని అనుకుంటున్నావు అడిగాడు ఆ పెద్ద మనిషి. 25 ఏళ్ల క్రితం ఆ సినిమాను తీసిన నిర్మాతను నేనేనండి అని జవాబిచ్చాడు బిచ్చగాడు. విలేకరి ఓ నటిని ప్రశ్నిస్తూ, మీ చిరునవ్వు మునుపటి కన్నా చాలా అందంగా ఉంది, కారణం అన్నాడు. అదే చిరునవ్వును కురిపిస్తూ ఆవిడ పళ్ళ సెట్టు మార్చేశానంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. ప్రొడ్యూసర్ బావమరిది హీరోయిన్ను అభినందించాడు. అయితే రాత్రికి హోటల్ చోలాలో 2 టేబుల్స్ రిజర్వ్ చేయండి, అక్కడే కొరుక్కుని తింటురు కానీ మా అమ్మ వాళ్ళు అంతా కలిసి 10 మంది కన్నా ఉండరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.